హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ వీడియో నేను ఇప్పుడు స్పెషల్గా షూట్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఏమైందంటే, నన్ను మాట్లాడండి. నాకు ఆఫ్టర్నూన్ డిషెస్ క్లీన్ చేస్తున్నప్పుడు ఏమైందంటే, యూజువల్లీ మనకి షింక్లో స్ట్రక్ అవుతుంది కదా. సో అక్కడ డస్ట్ వెళ్ళినప్పుడు నేను మొత్తం రిమూవ్ చేస్తాను హ్యాండ్ తోటి. సో అలా రిమూవ్ చేసేటప్పుడు ఏమైందంటే, అక్కడ కార్నర్స్లో కొంచెం షార్ప్ ఉంది. అది నాకు ఇన్ని రోజులు బట్టి తెలియలేదు, ఎందుకంటే నేను చాలా ఫాస్ట్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాను కదా. సో ఏమైందంటే, ఇంకా ఆఫ్టర్నూన్ అలా చేస్తుంటే ఇదిగోండి ఫింగర్ మొత్తం కట్ అయిపోయింది. ఎంత లోతుగా అంటే ఇక్కడ కట్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లోపలికి స్కిన్గా ఉంది, మధ్యలోకి ఇలా మొత్తం కట్ అయిపోయింది. ఇంకా నాకు వచ్చింది ఏడుపు అసలు చెప్పలేను. ఇదిగోండి ఫేస్ అంతా మారిపోయింది. ఎందుకంటే నాకు పెయిన్ ఎలా వస్తుందంటే ఇప్పటికీ అసలు బ్యాండేజ్ పెట్టుకున్న ఇంకా ఏంటంటే, ఒక దెబ్బ తగిలింది అంటే మనకి ప్రతి దెబ్బ కూడా దానికే తగులుతుంది. అదొక ఇదనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఇట్లానే కూర్చున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయాక డిషెస్ క్లీనింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్లో ఏదైతే మెతుకులు ఉన్నాయో అవి తీయడానికి ట్రై చేసినప్పుడు ఇలా అయిందనమాట. ఇక బ్యాండేజ్ వేసుకున్నాను, బట్ బాగా స్వెల్లింగ్ వచ్చేస్తుంది, పెయిన్. అది ఈ ఫింగర్ కదులుతుంటే ఇంకా చెప్పలేనంత బాధ వస్తుంది, చెప్పలేను. బాగా లోపలికి కట్ అయిపోయింది, ఏడుపు ఇప్పటికీ వస్తుంది. ఇన్నిసార్లు చూపించినా కూడా నాకు ఇక్కడ పెయిన్ వచ్చేస్తుంది, వేలు ఫింగర్ కదిలితే. సో చాలా పెయిన్గా ఉంది. ఇంకా ఇప్పుడు నైట్ డ్యూటీ మా హస్బెండ్ లేరు. సో ఏంటంటే, నేను ఇంకా అనుకున్నా రైస్ తింటానికి ట్రై చేస్తున్నా. రైస్ తింటానికి ట్రై చేస్తుంటే ఏమవుతుందంటే, నాకు రైట్ హ్యాండ్కే కదా ఇది తగిలింది, రైట్ హ్యాండ్కి తగిలింది కదా. సో రైట్ హ్యాండ్కి తగిలితే ఈ 2 ఫింగర్స్ తోటి నేను రైస్ని ఎట్లాగొట్లా కలిపాను. నాకు అన్నం పెట్టించింది ఇదిగోండి ఈయన. సో ఇప్పుడు ఈయన వచ్చి నాకేం చేస్తున్నారో మీరు చూడండి. అసలు ఇది మీ అందరి కోసమే కాదు, నాకు కూడా ఈ మెమరీ ఉండిపోతుందని చెప్పి నేను ఈ వీడియో తీసుకుంటున్నా. తినిపిస్తావా? ఎందుకు? మమ్మీని తినిపియాలా అని అడగడానికి కూడా మొహమాటం ఉన్నదా? నాకు ఎందుకు తినిపిస్తావు ఇక? ఎందుకు? అదే ఎందుకు తినిపిస్తావు? నువ్వే తినిపిస్తావు. ఎందుకు? నాకెందుకు తినిపిస్తావు? నా చెయ్యి ఉందిగా, నా చెయ్యి రూపోయిందంట, అందుకని తినిపిస్తావా? మరి తినిపించు. నా చెయ్యి రూపోయిందంట ఫ్రెండ్స్. సో అందుకని. సో ఈయన ఒక్కడే కాదు, ఇంకొకడు ఉన్నాడు, వాడిని కూడా చూపిస్తాను. తినిపించు, మరి తినిపించు, ఆకలేస్తుంది. వీడియో తీను దా, వీడియో తీస్తున్నానని తినిపించడంట. దయేం కాదు, నాయనమ్మ చూస్తుందంట, అందుకే తీస్తున్నా. నాయనమ్మ చూసిద్దంట, అందుకని. లేదు, నాయనమ్మ కోసం దా. జ్యోతి పిన్ని పంపిద్దాం, చంటి పిన్నికి జ్యోతి పిన్నికి పడేయం. చూసారా? ఎవరు చూడట్లేదమ్మా, నేనే మాట్లాడుకుంటున్నా. ఇది నువ్వు పెద్ద అయ్యాక అప్పుడు పెద్ద అయ్యారా? అలా లోపల పెట్టకూడదు, ఇలా పైన పెట్టాలి. థ్యాంక్ యూ. సో చూసారా, ఇలాంటప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అబ్బా. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇలా చేస్తే. ఇంకొక ఆయన ఏం చేశాడో తెలుసా? నేను మీకు వేహిత్ ఒక్కడే ఇలా హెల్ప్ చేస్తాడు అనుకుంటున్నారా? మా దీపు ఏం చేస్తున్నాడో తెలుసా? చూపిస్తా పదండి, దీపు దగ్గరికి వెళ్దాం. అన్నం తర్వాత తింటా. ఇక్కడ వచ్చేసి మా దీపు ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చైర్ వేసుకున్నావు ఏంటి ఇక్కడ? షింక్ దగ్గర ఏం చేస్తున్నావు? ఏం తోముతున్నావు? ఎందుకు?
ఏది ఇటు తిరుగు ఒకసారి. ఎందుకు తోముతున్నా? ఎందుకు తోముతున్నా? నీట్గా ఉండాలా? అదే ఎందుకు చేసావు? నేను చేసుకుంటాగా. అదే నేను చేస్తాగా, నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఏదో ఒకసారి చూపు. నాకేమైంది? నా చెయ్యి ఇరిగిందా? సో ఇలా అనమాట. ఆయన ఇన్ని మొత్తం కడిగేశాడు అని అనుకోకండి. ఆఫ్టర్నూన్ నేను కడిగేశాను. ఇదిగోండి, ఈ పళ్ళెం ఒకటి, ఈ పళ్ళెం ఒకటి, ఈ పళ్ళెం ఒకటి, మా అబ్బాయి 3 పళ్ళాలు కడిగాడు. అది నువ్వు కడిగావా? ఓకే సరే సరే. నువ్వులే వద్దు. ఫ్రెండ్స్, వాళ్ళతో చేయించాలని అనుకోకండి, వాళ్ళతో నేను చేయించట్లేదు. సో ఏంటంటే హ్యాండ్ పెయిన్ వచ్చి నేను కూర్చున్నా ఇక్కడ. అదేంటి అంత పెయిన్ వస్తుందంటే చాలా లోతుగా తెగింది. ఇన్ఫ్యాక్ట్ ఏడుపు వచ్చిందంటే అర్థం చేసుకోండి ఎంత బాగా నాకు వచ్చింది ఏడుపు. ఇంకా ఆపుకోలేకపోయాను అనమాట. బాగా పెయిన్ వచ్చింది, చిన్నపిల్లని అయిపోయాను అనమాట. అమ్మా నాకు అసలు ఇంకా దానికి తోడు పసుపు పెడితే ఇంకా వచ్చేసింది బాగా. అసలు ఏం చేయలేనులే అనుకున్నాను. సో మా హస్బెండ్ ఏమనంటే చేయకపోతే వదిలేసే, రేపు మార్నింగ్ నేను వస్తా కదా అప్పుడు చూసుకుందామన్నారు. సో ఆఫ్టర్నూన్ కూడా అన్నీ ఆల్మోస్ట్ నేను ఏం చేస్తానంటే మీకు తెలుసు కదా, ఆఫ్టర్నూనే వర్క్ చేసుకుంటాను. హౌస్ క్లీన్ చేసేసిన తర్వాత కిచెన్లోకి వెళ్ళాను. సో మొత్తం బౌల్స్ అన్ని క్లీనింగ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 3 o'clock చేశాను కదా, ఇంకేం బౌల్స్ లేవు. ఇంకా నైట్ మేము తిన్న పళ్ళాలే వస్తాయి. ఇంకా అన్నం ఎలాగో నేను కడగను, దాన్ని పక్క పెట్టుకుంటా. కర్రీ చేసింది అప్పుడు ఆ దీపక్ కడుగుతున్నాడు. సో వాళ్ళు 3 తిన్న పళ్ళాలు ఉంటాయి కదా, అవి కడిగాడు అనమాట. వాడు ఎక్కువ కడగలేదు. వాళ్ళతో చేపిస్తున్నాను అనుకోవద్దు. ఒక అమ్మకి బాగోపోతే పిల్లల రియాక్షన్ అర్థం చేసుకోండి. ఇది వీడియో తీసింది ఎందుకంటే మా పిల్లలతో నేను పని చేపిస్తున్నాను చూడండి అని కాదు. నా పిల్లలు నన్ను ఎంత అర్థం చేసుకున్నారు. నేను ఎప్పుడు అనుకుంటాను, 3 చిన్నపిల్లలు కదా, సో నా హెల్త్ బాగోపోతే నన్ను ఎవరు పట్టించుకుంటారు అని. మా హస్బెండ్ చూస్తారు. మా హస్బెండ్ లేరనుకోండి, సో నన్ను ఎవరు పట్టించుకోరు. నేను ఒక్కదాన్నే కదా, గబుక్కున్న మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్దామన్నా కూడా కుదరదు, అత్తయ్య దగ్గరికి వెళ్దామన్నా కుదరదు, చాలా దూరంలో ఉన్నాను. నన్ను ఎవరు పట్టించుకోరు, నేను ఒక్కదాన్నే. మా హస్బెండ్ లేకపోతే నేను ఒక్కదాన్నే అనుకున్నా. కాకపోతే మా హస్బెండ్ లేనప్పుడు కూడా నా లైఫ్ ఎలా ఉందో అంటే ఇలా ఉంది పిల్లలతోని. అది హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. వాళ్ళని పని చేపించడం కాదు ఫ్రెండ్స్, వాళ్ళని పని చేపిస్తున్నానని మీరు అనుకోవద్దు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. పిల్లలు ఒక అమ్మకి ఎంత, వాళ్ళు చిన్న పిల్లలైనా సరే వాళ్ళ అమ్మకి బాగోకపోతే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. ఎప్పుడు యాక్టివ్గా తిరిగే మమ్మీ ఒక మూల కూర్చుంది, డల్గా ఉంది. సో ఏమైందో ఏంటో అని వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ తోటి వాళ్ళు ఎలా ఆలోచించి అమ్మకు మనం ఏం చెయ్యాలి అనేది ఆలోచించి వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న పనులు అసలు నేను వాళ్ళతో చేపించడం నాకు ఇష్టం ఉండదు. సో మ్యాక్సిమం రేపొద్దున ఇది కట్ అయినా ఇది తగ్గినా తగ్గపోయినా నా పని నేను క్యాజువల్గా స్టార్ట్ చేసేస్తాను. ఇంత రెస్ట్ నేను తీసుకోను. కాకపోతే నాకు ప్రాబ్లం ఏంటంటే రైట్ హ్యాండ్కి అయింది. దానివల్ల ఫింగర్ చూసారా ఎంత నాకు స్వెల్లింగ్ వచ్చేసి ఇక్కడ వరకు నాకు ఫుల్ వాపు వచ్చేసింది. తగ్గితే బెటర్. ఇదిగోండి చాలా వాపు వచ్చేసింది నాకు. ఫింగర్ స్ట్రైట్గా పెట్టలేకపోతున్నా, చాలా పెయిన్ వచ్చేస్తుంది. ఈవెన్ ఇప్పటికీ కూడా కొంచెం కదిలితే నాకు బ్లడ్ వచ్చేస్తుంది అనమాట. సో అట్లా గొప్పల కోసం వీడియో తీయట్లేదండి, నాకు నా మెమరీ కోసం తీసుకుంటున్నాను. ఈ వీడియో నా కోసం నేను తీసుకుంటున్నా వీడియో ఇది. ఎందుకంటే నేను ఎంతో ఇష్టపడే పిల్లలు నన్ను అర్థం చేసుకొని చేస్తున్నందుకు నాకు హ్యాపీ అనమాట. ఇది నా హ్యాపీనెస్, ఇది ఇంకేం లేదు ఇక్కడ. సో జస్ట్ ఊరికనే ఇలా షేర్ చేసుకుంటున్నాను. సో ఎవరు దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు. ఇంకొకటి చెప్తున్నాను, దీన్ని ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే మాత్రం నేను ఒప్పుకోను. జరిగిన సిచ్యువేషన్ మీకు క్లియర్గా చెప్పాను. అసలు వాళ్ళంతటా వాళ్ళు ఏం చేయాలి. నేను అన్నం పెట్టుకుంటుంటే నేను పడుతున్న ఇబ్బంది మా వేహిత్ గమనించాడు. ఎందుకమ్మా అంత ఇబ్బంది పడుతుంది, దాన్ని చెల్లిని తీసుకురా బా చెల్లిని తీసుకురా. సో అన్నం తినట్లేదుగా, ఇంక ఇక్కడికి వచ్చేసారు అనమాట డ్యూటీ. అయిపోయిందా?
ఇంత ఫాస్ట్గా పెట్టేస్తున్నాం మరి నేను పెట్టినప్పుడు మీరు తినరుగా. అయిపోయిందంట యుక్తశ్రీ కూడా అయిపోయిందా? ఏ చికెన్ ఏంటమ్మా ఏమైంది ఏమైంది? ఈ కింద యుక్తశ్రీకి ఒక ఫేవరెట్ ఆంటీ ఉన్నారు, ఆవిడ పెట్టారనమాట ఇన్ని పూలు. ఈ పూలన్నీ ఆడుకుంటా డ్రెస్ తడిపేసుకుంది మొత్తం. సేపు తనకి మళ్ళీ అలిగించుకున్నాం. ఏదో మోసలు మూత అలా పెట్టు, అలిగినట్టు పెట్టు. అదే మూతి ఎలా పెట్టు. చూసారా అలిగితే మా మూత అలా ఉంటుంది. యుక్తి మరి అందరి రియాక్షన్ చూసి మా అమ్మాయి రియాక్షన్ చూడరా. యుక్తి నాకు దెబ్బ తగిలింది, యుక్తి నాకు దెబ్బ తగిలింది. దెబ్బ నొప్పి 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 మమ్మీ నొప్పి అబ్బా నొప్పి నొక్కుతున్నావు ఎందుకు? నొప్పి నాకు నొప్పి వస్తుంది. రుద్దవా రుద్దవా ఇక్కడ రుద్దవా, ఇట్లా అన్నవా ఇట్లా అన్నవా, రుద్దు. అబ్బో కొడతావా? కొడితే తగ్గిపోద్దా? ఇవిడు ఇట్లా అంతేనా? అంతేనా? ఏమో చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకుంటాను. అసలు హెయిర్ పట్టుకోవాలంటే చాలా భయంగా ఉంది, ఎందుకంటే హెయిర్ పట్టుకుంటే మళ్ళీ ఇక్కడికే వెళ్ళింది ఇందాక వెళ్ళి మళ్ళీ హెయిర్ చిక్కుకొని మళ్ళీ అసలు ఎంత బ్లీడింగ్ అయిందంటే, అసలు సెన్సిటివ్ ప్లేస్ కదా, ఇంకా ఈ బ్లీడింగ్ కూడా తొందరగా ఆగట్లేదు. చాలా హెవీగా ఈరోజు బ్లడ్ పోయిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. సో నెక్స్ట్ వీడియోకి నేను ఒకసారి మాట్లాడతాను సైలెంట్. సో నెక్స్ట్ వీడియోకి మాత్రం నేను కొంచెం యాక్టివ్ అయిపోయి తగ్గిపోయి యాక్టివ్గా మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? రేపు వ్లాగ్ చేస్తాను, కానీ అది ఎలా చేస్తానో నాకు కూడా తెలీదు. వెజిటేబుల్స్ కటింగ్ అవి కొంచెం చూసుకోవాలి. మా హస్బెండ్ ఏమన్నారంటే రేపు నేను వచ్చి కట్ చేస్తా అన్నారు, నువ్వు కుక్ చేద్దు కానీ అన్నారు. సో సిచ్యువేషన్ని బట్టి అయినా ఇలాంటి కష్టతరంలో పెద్ద పెద్ద కూరలు ఎందుకని కట్ చేసేవి కూడా ఎక్కువ చేయకుండా సాంబార్ పెడదాం అనుకుంటున్నా. చూద్దాం ఏదైతే అదవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, నా పిల్లల్ని బ్లెస్ చేయండి అండ్ నా పిల్లలు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకోండి. ఒక మమ్మీని అర్థం చేసుకుంటూ నా పిల్లలకి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.